తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. అభయహస్తం పథకం డబ్బులను తిరిగి లబ్ధిదారులకు చెల్లించాలని సర్కార్ నిర్ణయించింది. త్వరలో వడ్డీతో కలిపి మొత్తం సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ సెర్ప్ ద్వారా గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకంలో ఉన్నారు. దీంతో మరికొద్ది రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో వడ్డీతో పాటు నగదు జమ కానున్నట్లు తెలుస్తోంది. అసలు ఏంటి ఈ అభయహస్తం పథకం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని ప్రారంభించింది. 18 నుంచి 60 ఏళ్ల మహిళలను ఇందులో సభ్యులుగా చేరడానికి అవకాశం కల్పిస్తారు. ఈ పథకంలో చేరిన సభ్యులు తమ వంతు వాటాగా ఏడాదికి 365 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో డబ్బులు జమ చేస్తుంది. సభ్యులకు 60 ఏళ్ల వయసు దాటే వారికి 500 రూపాయల పెన్షన్ అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. దీనికి తోడు సంఘంలోని మహిళల కుటుంబంలో 9, 10 ఇంటర్, ఐటీఐ చదువుతున్న వారి పిల్లలకు ఏడాదికి 12,000 చెల్లించింది. సభ్యురాలు సహజ మరణమైతే 75,000, శాశ్వత వైకల్యానికి 75,000, పాక్షిక వైకల్యానికి 37,500 చెల్లించేవారు. 2016 వరకు ఈ పథకం సజావుగానే సాగింది. ఆ తర్వాత అధికారంలో ఉన్న ప్రభుత్వం దానిని నిలిపేసి ఆసరా పెన్షన్ ప్రారంభించింది. పెన్షన్ సొమ్మును రెట్టింపు చేసింది. అయితే మహిళలు కట్టిన సొమ్మును చెల్లిస్తామని అప్పట్లో ప్రభుత్వం చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో అది జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారులకు ఆ సొమ్మును తిరిగి చెల్లించేందుకు నిర్ణయించింది. ప్రభుత్వం ఎంత చెల్లించనుంది అంటే 2009 నుంచి 2016 వరకు 21 లక్షల మంది మహిళలు జమ చేసినటువంటి సొమ్ము ప్రభుత్వం వద్దే ఉంది. దీంతో 2022 మార్చి నాటికి అసలు వడ్డీ కలిపి 545 కోట్లు. 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 152 కోట్లను మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. మరో 393 కోట్లు ప్రభుత్వం వద్దే ఉన్నాయి. తాజాగా వడ్డీతో కలిపి ఆ సొమ్ము 452 కోట్లుంటుందని ప్రభుత్వ వర్గాల అంచనా. ఆ సొమ్ము మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో వేయాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. త్వరలో పూర్తి స్థాయిలో లబ్ధిదారుల జాబితాను అధికారులు ప్రభుత్వానికి అందిస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుల అకౌంట్లో అభయహస్తం ప్రీమియం సొమ్మును ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలుస్తోంది.